హాయ్ అండి అందరికీ. మేమైతే గృహప్రవేశంకి కొత్త ఇంటికి వెళ్తున్నాం. ఆ రోజైతే ఈ వీడియో తీశాను నేను. గృహప్రవేశం రోజైతే మేము అసలు తెల్లవారకన్నా ముందే లేచి అన్ని పనులు కంప్లీట్ చేసుకొని ఫ్రెష్ అప్ అయిపోయి ఇంట్లోకైతే వచ్చేసామండి. ఇంట్లోకైతే వచ్చిన తర్వాత పాలైతే పొంగించాము. పొంగించిన తర్వాత కొద్దిగా పాయసం అయితే చేసాము. చేసిన తర్వాత కొద్దిగా కూర్చొని టెంపుల్కి అయితే వెళ్ళొచ్చాం. వెళ్ళి వచ్చాక ఇంట్లో ఉన్న పనులన్నీ వంటలు అన్నీ కంప్లీట్ చేసుకున్నాం. తర్వాత మా అమ్మ గృహప్రవేశం చేస్తున్నాం కాబట్టి మా అమ్మ మాకైతే బట్టలు అయితే తీసుకొని వచ్చింది. మా అత్తయ్యకు, మా ఆయనకు, మా పిల్లలిద్దరికీ, నాకు మాకైతే బట్టలు పెట్టింది. అదే రోజు మేము సత్యనారాయణ వ్రతం కూడా చేయాలని ఫిక్స్ అయ్యాం. మా ఆయన నేను ఇంట్లోకి వెళ్ళిన రోజే సత్యనారాయణ వ్రతం చేస్తే శుభకరం అని మాకు ఎందుకో అనిపించింది. అందుకే మేము వెంటనే ప్లానింగ్ చేసుకున్నాం. తర్వాత మా ఆయనకు కావాల్సిన వస్తువులన్నీ నియర్ బై ఉన్న సిటీ నుంచి తెచ్చేసాడు. అసలు మేము ఇంట్లోకి గృహప్రవేశం చేస్తామని అసలు ఎక్స్పెక్టే చేయలేదు. అన్ఎక్స్పెక్టెడ్గా ఇలా నిర్ణయించుకుని అయితే ఈ నిర్ణయం తీసుకున్నాం. ఎందుకంటే అప్పటికే మా చిన్నోడికి 1 మంత్, చిన్న బేబీ కాబట్టి అసలు అన్ఎక్స్పెక్టెడ్గా ఇంట్లోకి వెళ్ళడం జరిగింది. అసలు మేము వెళ్తామని కూడా అనుకోలేదు. ఆ రోజైతే మా చిన్నోడిని నేను పనిలో ఉండడం వల్ల ఎక్కువ మా పెద్దోడే చూసుకున్నాడు. వాడిని ఎత్తుకొని ఆడించాడు చాలాసేపటి వరకు. మేమైతే గృహప్రవేశం రోజు ఎక్కువ ఏమో ఆడంబరంగా అయితే చేయలేదు. ఏదో చిన్నగా ఇంట్లో మందమే చేసుకున్నాం. మా ఆడపడుచులు, మా అమ్మ వాళ్ళు, తర్వాత మేము అంతే. ఎక్కువ మందిని ఏం పిలవలేం. కాకపోతే చుట్టుపక్కల ఇంటి వాళ్ళని అయితే పిలిచి భోజనాలు అయితే పెట్టించాము. అప్పటికే నా డెలివరీ 1 మంత్ అవుతుంది. అసలు ఏమైనా ఇబ్బంది అవుతుంది ఏమో అని చాలా అనుకున్నాం. కాకపోతే నాకైతే ఎవ్వరు ఏ పని అయితే చేయించలేదు. అందరు మా వాళ్ళే చూసుకున్నారు. సత్యనారాయణ వ్రతం పీట సర్దడం కానీ, తర్వాత వంటలు చేయడం కానీ అంతా మా మమ్మీ, మా ఆడపడుచులు, మా ఆయన వాళ్ళు అందరూ వీళ్ళే చూసుకున్నారు. ఓన్లీ నేను మా చిన్నోడిని పట్టుకొని వాడికి కేర్గా చూసుకున్నాను అంతే. ఆ రోజైతే మాకు చాలా పనులు ఉండే. అసలు నన్ను ఎవరు చేయించలేదు ఏ పని. కాకపోతే గుమ్మానికి మాత్రం నేను పువ్వులు గుచ్చాను. తర్వాత మా ఆయన డెకరేషన్ చేశారు డోర్కి. గృహప్రవేశం రోజు అయితే అసలు అన్ని పనులు మా వాళ్ళు చేశారు. తొందరగా కంప్లీట్, పూజ తొందరగా కావాలి అని. కాకపోతే పంతులైతే చాలా లేట్గా వచ్చాడు. అది మొత్తం కంప్లీట్గా 3 o'clock వరకు అయిపోతే సాయంత్రం 6 o'clockకి వచ్చాడు. ఇదేనండి మా ఇల్లు. మా అత్తయ్య. ఈ ఇల్లునైతే మేము అన్ఎక్స్పెక్టెడ్గా తీసుకున్నాం. ఇది మేము కొనుక్కున్నది, కట్టించుకున్నది కాదు. 2 BHK విత్ అటాచ్డ్ బాత్రూమ్. అయితే మేము లైఫ్ లాంగ్ ఉండడానికి అయితే తీసుకోలేదు. ఓన్లీ రెంటల్ పర్పస్గా యూజ్ చేయడానికి తీసుకున్నామండి. ఎందుకంటే ఇక్కడ ఈ ఏరియా చాలా డెవలప్ ఏరియా. పక్కనే గ్రామ పంచాయతీ అండ్ మా ఇల్లు ముందే ఒక ZPHS స్కూల్ ఉంది. అందులో గవర్నమెంట్ టీచర్స్ వాళ్ళు వీళ్ళు రెంటల్ పర్పస్గా ఉంటారు కాబట్టి ఇలా తీసుకున్నాం. అందులో మేము ఆర్మీ కాబట్టి ఇంటి దగ్గర అస్సలు ఉండం కాబట్టి రెంటల్ పర్పస్గా యూజ్ కాకపోతే వచ్చినప్పుడల్లా మేమైనా కొద్దిగా స్పెండ్ చేసినట్టు ఉంటుంది మా ఇంట్లో మేము అన్నట్టుగా తీసుకున్నాము. ఇన్ ఫ్యూచర్ ఇంకా పెద్ద ఇల్లు కట్టుకునే ఐడియాస్ అయితే మాకున్నాయి. ఈ ఇల్లుని మాత్రం కొన్నప్పుడు ఇలా అయితే లేకుండే. మొత్తం ఇనాగ్రేషన్ చేయించాడు మా ఆయన. అసలు మేము ఇల్లు తీసుకునే ఐడియాసే మాకు లేకుండే. కాకపోతే ఇది అన్ఎక్స్పెక్టెడ్గా తీసుకున్నామని చెప్పిన కదా. ఎందుకంటే మేము ఒకరోజు అసలు పడుకున్నాము. ఈ ఇల్లు ఇప్పుడు ప్రజెంట్ మేము కొన్న ఇల్లు ఓనర్ ఆమె వచ్చి మార్నింగ్ మాకు లేపింది. ఇల్లు మేము అమ్ముతాం, తీసుకుంటారా అంటే ఫస్ట్ మా ఆయన కొద్దిగా తడబాటుగా అసలు తీసుకోము అన్నట్టుగా చెప్పేసిండు. తర్వాత ఎందుకో ఆయనకు తీసుకోవాలని అనిపించింది. తర్వాత రెంటల్ పర్పస్ కన్నా యూజ్ అవుతుంది కదా అనిపించింది. ఆమెకు బాగా అప్పు అయినుండేనంట. అందుకే మాకు అమ్మేసింది. తర్వాత మేము తీసుకొని ఇది అసలు తీసుకున్నప్పుడు చాలా చెండాలంగా ఉండే ఇల్లు. తర్వాత మా ఆయన ఇలా మోడిఫై చేయించాడు మొత్తం. అప్పుడు మా ఆయనకు పోస్టింగ్ హైదరాబాద్లో ఉండే. ఈ ఇంటికి కావాల్సిన ఫర్నిచర్ మొత్తం మా ఆయన మొత్తం హైదరాబాద్ నుంచే తీసుకొని వచ్చాడు. వీడియో తీస్తున్నప్పుడు ఇంకా వ్రతం కాలేదు. నేను చెప్పిన కదా నైట్ 6 o'clockకి అయిందని. అప్పటి వరకు అంత సిద్ధం చేశారు. ఓన్లీ నేను వీడియో కోసం ఈ ఇల్లు మొత్తము వీడియో తీశాను. మా చిన్నోన్న అయితే మా ఆడపడుచు పిల్లలందరూ ఆడించుకుంటూ అసలు తెగ ఎంజాయ్ చేశారు. మా పెద్దోడు కూడా ఆడించాడు. వాళ్ళ అందరితోని మా పిల్లలు బాగా ఎంజాయ్ చేశారు ఆ రోజు అందరినీ చూడగానే.
ఆయన నేను ముందే అనుకున్నాం. ఎవరైనా జీవితంలో ఇల్లు అంటే ఒక్కటేసారి అంటే ఎన్నో కలలతోని కట్టుకుంటారు గదా! మేము గూడా అలాగే కట్టుకుంటాము అని అనుకున్నాం. కానీ అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా ఇది కట్టుకోలేదు. ఓన్లీ కొనుక్కున్నాం అంతే రెంటల్ పర్పస్‌గా. ఇంకో రీజన్ కూడా ఉంది ఇది తీసుకోవడానికి. ఎందుకంటే మేము పోస్టింగ్ అవుట్ అచ్చినప్పుడల్లా మాకు ఇప్పుడు ఉన్న ఇల్లు అయితే చాలా ఇరుగ్గా, చిన్నగా ఉంటది. అంత ఫెసిలిటీస్ కూడా ఏం లేవు. తర్వాత ఇక్కడికొచ్చినప్పుడు కూడా మేము అంటే స్పెండ్ చేయొచ్చు గదా! ఈ ఇంట్లో అన్నట్టు. తర్వాత గెస్ట్ రూమ్‌గా కూడా యూజ్ అయితుంది అన్నట్టుగా మేము తీసుకోవడం జరిగింది దీన్ని. ముందే అన్నా గదా! అసలు మేము ఎక్స్‌పెక్ట్ చేయకుండా ఇంట్లోకి వచ్చేసామని. ఎందుకన్నానంటే అలా నా డెలివరీ అయ్యి 1 మంత్ మాత్రమే అవుతుంది. తర్వాత నాకు ఏడ ఇబ్బంది అయితుందో అని మా ఆయన కొద్దిగా ఆలోచించాడు. తర్వాత ఇంకో విషయం ఏంటంటే అంతకుముందే మేము ఇది ఇనాగ్రేషన్ చేయించాము ఇల్లుని. కాకపోతే మా బాబు పుట్టిన తర్వాతనే ఇంట్లకు వెళ్ళడం, గృహప్రవేశం కుదురుతుంది అని చెప్పారు. అందుకే మా బాబు పుట్టిన నెల రోజులకి ఇంట్లోకి వెళ్ళడం అయితే జరిగింది. ఇలా అయితే మా గృహప్రవేశం అయితే కంప్లీట్ చేసాము. చూసారు కదా మా ఇల్లు, తర్వాత రూమ్స్ అయితే. ఈ వీడియో అయితే మేము గృహప్రవేశం అయిన తర్వాత నైట్ తీసుకున్నాం. మా ఆడపడుచులు అందరూ. మా అమ్మ అయితే మా ఇంటికి వెళ్ళిపోయింది, మా అమ్మ వాళ్ళ ఇంటికి. మా అత్తయ్య అయితే మా చిన్నోడిని మేము తినేంతసేపు కొద్దిగా ఆడించుకుంటూ ఉంది. తర్వాత గృహప్రవేశం రోజైతే ఇలా మేము మా ఇంట్లో స్పెండ్ చేసాం. తర్వాత ఆ రోజు నైట్ సత్యనారాయణ వ్రతం అయిన తర్వాత చుట్టుపక్కల ఇంటి వాళ్ళందరినీ పిలిచి భోజనాలు పెట్టించి తర్వాత అందరము నిద్రపోయాం.